ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా బస్తార్లో పోలీసులకు ఇటు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో దాదాపు 4 మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరో 10 మందికి తీవ్ర గాయాలంటూ తెలుస్తుంది. 3 రైఫిళ్లు 2 నాటు తుపాకులు సహా భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పులో 4 పోలీసులకు కూడా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. ఇక పోలీసుల కుంబింగ్ కొనసాగుతోంది. సుక్మా జిల్లా బస్తార్ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీమాపూర్లో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు కొంత ఉద్రిక్తంగా ఉన్నాయి. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలో 3 రైఫిళ్లు 2 నాటు తుపాకులు సహా భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎదురు కాల్పుల్లో 4 పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా బస్తార్ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య వార్ కొనసాగుతుంది. ఈ ఘటనలో 4 మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. పోలీసులకు కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఎదురు కాల్పుల్లో పోలీసులకు గాయాలయ్యాయి. ఇక మరోవైపు పెద్ద ఎత్తున వారి నుంచి నాటు తుపాకుల్ని రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అడిగి తెలుసుకుందాం. వాసు, ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా భీమాపురం మరియు చింతల్నార్ అటవీ ప్రాంత గ్రామం మధ్యలో ఈ ఉదయం పోలీసులకు మావోయిస్టులకి మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. ఎదురుకాల్పులో 4 మావోయిస్టులుగా మృతి చెందినట్టు స్థానికుల ద్వారా సమాచారం ఉంటుంది. అంటే ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఆయుధాలు అట్లాగే కూపింగ్ వాళ్ళ విప్లవ సాహిత్యాలు అవన్నీ కూడా పోలీసులు చూసిన సమాచారం ఉంటుంది. ఈ ఉదయం మావోయిస్టులు అటువైపుగా కలుస్తున్నారని తెలుసుకున్న భద్రతా బలగాలు అటువైపు కూపింగ్ వెళ్ళిన నేపథ్యంలో పోలీసులు తీసిన మావోయిస్టులు ఒకసారిగా ఫైర్ ఓపెన్ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ప్రతిఘటించేందుకు ఫైర్ ఓపెన్ చేయడంతో 4 మావోయిస్టులు అయితే చనిపోయినట్టు మనకు సమాచారం ఉంది. అయితే పోలీసులు కూడా ఇంకెవరికైనా గాయాలయ్యాయా విషయం అన్నప్పుడు కూడా మనకు సమయం పడితే కానీ పోలీసులు ఎవరు గాయాలని తెలుస్తుంది. అయితే మావోయిస్టుల మీద అయితే జరిగిన మావోయిస్టుల మధ్య బాగా రెచ్చిపోతున్నారు. బోర్డర్ తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా దగ్గరికి వచ్చిన నేపథ్యంలో 3 రాష్ట్రాలు కలిసి గత నెల భద్రాచలంలో 3 రాష్ట్రాల ఎస్పీలు అయితే భద్రాచలంలో ఒక కమిటీలాగా ఏర్పాటు చేసుకుని మావోయిస్టుని ఎట్లాగైనా అరికట్టాలని చెప్పేసి మన ప్రణాళిక సిద్ధం చేశారు. తెలంగాణలో ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకి పెద్ద దెబ్బలుగా మాట్లాడుకోవచ్చు. గతంలో మావోయిస్టులకి దెబ్బల మీద దెబ్బలు తగ్గుతున్న నేపథ్యంలో వాళ్ళ రిక్రూట్మెంట్ అయితే ఏమాత్రం పెట్టుకోలేదు. అయితే మావోయిస్టులని పూర్తిగా దెబ్బ కొట్టేందుకు ఛత్తీస్గఢ్ పోలీసు బలగాలు అయితేనేది ఇవాళ కూపింగ్ నిర్వహించాయి. ఈ కూపింగ్ లో మావోయిస్టులు 4 హతమార్చినట్టుగా మనకి సమాచారం ఉంది. అయితే చనిపోయిన 4 మావోయిస్టులో మహిళా మావోయిస్టు ఒకరు ఉన్నట్టుగా అయితే మనకి స్థానికుల ద్వారా సమాచారం చెప్పింది. అయితే ఎంతమందికి మహిళా మావోయిస్టులు ఉన్నారా లేదా అని చెప్పేసి కొంత సమయం అయిన వరకు తెలుస్తుంది. మావోయిస్టు థ్యాంక్ యూ వాసు.